ఆంధ్రప్రదేశ్లో ఇసుక మట్టి మద్యం మాఫియా ఎక్కువైపోయిందని ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షర్మిల అన్న జగన్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. మోసపూరిత మాటలు చెప్పడంలో సీఎం జగన్ ను మించిన వారు లేరంటూ ఎద్దేవా చేశారు. మెగా డిఎస్సీ పేరుతో సీఎం జగన్ దగా డిఎస్సీ విడుదల చేశారని విమర్శించారు. మరోసారి రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలన రావాలంటే హస్తం గుర్తుకు ఓటు వేయాలని షర్మిల ప్రజల్ని కోరారు. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా ఎక్కడ చూసినా యథేచ్ఛగా మద్యం ఏర్లై పారడమే కాదు, గంజాయి కూడా, డ్రగ్స్ కూడా కంటైనర్లలో వస్తుంది మన రాష్ట్రానికి. వేల కొద్ది కేజీలలో, టన్నుల కొద్ది వస్తుంది. గ్యాస్, నూనె, చక్కెర అన్ని ధరలు పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ అన్ని పెరిగిపోయాయి. ఆర్టీసీ అయితే 5 సార్లు పెంచారు. కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచారు. హౌస్ ట్యాక్సీలు అన్ని, చెత్త మీద పన్ను అన్ని పెంచుకుంటూనే పోతున్నారు. మరి మీకు ఇచ్చేదేమిటి తల్లి? బటన్ నొక్కుతూ మీకు ఇస్తున్నది 100 రూపాయలు, మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది 1000 రూపాయలు. అర్థమవుతుందమ్మా? మీకు ఇస్తున్నది మట్టి చెంబు, మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది వెండి చెంబు. మద్యపాన నిషేధం కాలేదు కదా, ఈ రోజు సర్కారే మద్యం అమ్ముతుంది. అది కూడా వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలి. ప్రపంచంలో ఎక్కడా లేవు వీళ్ళు అమ్మేటివి, ఇక్కడే ఉన్నాయన్నా. వీళ్ళు అమ్మిందే కొనాలట, వీళ్ళకి ఎంతకు అమ్ముతే అంతకే కొనాలట. ఇది ఎక్కడి చోద్యం అన్న? ఆలోచన చేయండి. ఇక్కడ లిక్కర్ మాఫియా జరుగుతుంది. నాసిరకం మందు అమ్ముతుంటే 25% మంది ప్రజలు మన రాష్ట్రంలో ఈ మందు తాగి లివరు, కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు. ఒక్క హెల్త్ ఆడిట్ లేదు అన్న. ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు అయిందే మనకు రాష్ట్రం ఏర్పడి, ఒక రాజధాని ఉందా అన్న? ఏమైంది? పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది. అందరికీ అన్ని ఉన్నాయి కదా, మనకేముందన్నా? మనకేముంది? చేతిలో చిప్పు ఉంది, మనకేముంది? మన నెత్తిన కుర్చీ టోపీ ఉంది. కనీసం ఒక రాజధాని అని చెప్పుకోవడానికి కూడా లేదు అంటే మన బిడ్డలకు, మనకు అది అవమానం కదా. ఏం చెప్పాడు చంద్రబాబు గారు? అయితే అమరావతి అన్నాడు, సింగపూర్ చేస్తానన్నాడు, 3D సినిమాలు చూపించాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనకు ఒకటి సరిపోలేదు, 3 కావాలన్నారు. పోనీ 3 ఒకటైనా అయిందా? ఒక్కటైనా అయిందా? ఒకటి లేదు. తీరా చూస్తే, వెనక్కి తిరిగి చూస్తే ఏముందంటే అందరికీ అన్ని ఉన్నాయన్నా, మనకే ఏమీ లేదు. మనకే మిగిలింది గుండు సున్నా. అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నాం. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో అన్నాడు. 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు కూడా అవి భర్తీ చేయకపోతే 2,25,000 ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఖాళీగానే ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు? గుడ్డి గుర్రాలకు పళ్ళుదోమేరా? ఏం చేసినట్టన్నా? డిఎస్సి ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని చెప్పాడు. 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, సిగ్గులేగా చంద్రబాబు 7,000కే ఉద్యోగాలు ఇస్తున్నామని ఆ రోజు తిట్టిపోశాడు. మరి ఇదే 5 సంవత్సరాలు గడిచిపోయింది. అదే 23,000 ఉద్యోగాలు ఈ రోజుకి ఖాళీగా ఉన్నాయి. మొన్న ఎలక్షన్లు వస్తున్నాయి, 2 నెలలు ఉన్నాయనగా ఇప్పుడు ఒక దగా డిఎస్సీ, మెగా డిఎస్సీ ఇస్తానన్న వాడు ఒక దగా డిఎస్సీ 6,000తో నోటిఫికేషన్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 2 నెలలు ఉంది అనగా నోటిఫికేషన్ ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు కావాలి? బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? ఎందుకేయాలన్నా వీళ్ళ